అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 36. హితేషు, అయితే నేను చెప్పింది చేయమను, దాన్ని నెత్తిన పెట్టు చూసుకుంటా అంటాడు. చిత్ర బెడ్రూమ్ డోర్ కానుకుని హాల్లో ఉన్న వీళ్ళని చూస్తూ, మీరు నాతో ముందులా ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను అని అనగానే హితేష్ వెనక్కి తిరిగి, నువ్వు మా చుట్టూనే తిరుగుతున్నావు, ఇందా బాల్కనీలో ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని మా మీద స్పై చేస్తున్నావా అంటాడు. చిత్ర ఊహో అంటూ తల అడ్డంగా ఊపి మూతి ముడుచుకుని చెప్తుంటే హితేష్ మనసులో, ఇది ఇలా చేసే ప్రతిసారి నన్ను టెంప్ట్ చేసి దీంతో కలిసేలా చేసుకుంది, దీని వేషాలు చూస్తుంటే ఇది ట్యాబ్లెట్స్ నిజంగానే వేసుకుందా అనే డౌట్ వస్తుంది అనుకుంటూ, నోనో నా క్రయింగ్ బేబీ అబద్ధం చెప్పదు, కానీ ఇది ఎలా జరిగింది, ఇదేమైనా ట్యాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. చిత్ర, చెప్పండి సార్ ఏం చేయాలో, మీకోసం ఏమైనా చేస్తా అని అనగానే హితేష్, అయితే అబార్షన్ చేయించుకో అని అనగానే చిత్ర మధుర గారు ఇద్దరూ షాక్ అవుతారు. చిత్ర మధుర గారి దగ్గరకు వెళ్ళి ఆవిడని పట్టుకుని ఏడ్చేస్తూ, ఓహో నాకై నేను పిల్లలు కావాలని మీరు చెప్పేదాకా అడగను అన్నాను, అడగలేదు కూడా, కానీ అనుకోకుండా ఇప్పుడు దేవుడిచ్చాడు సార్, మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంటే నేనెందుకు వద్దు అనుకుంటాను అంటూ కడుపు మీద చేయి వేసుకుంటుంది. మధుర గారు, హితు నీకేమైనా పిచ్చి పట్టిందా, అబార్షన్ అంటావేంట్రా, మంచో చెడో చిత్రకి ఫలం అందింది, దాన్ని వద్దు అనడం ఎందుకు, ఉండనివ్వు అంటారు సీరియస్గా. హితేషు, దాంతో నేను ప్రేమగా ఉండాలి అంటే అది అబార్షన్ చేయించుకోవాల్సిందే అని తెగేసి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. చిత్ర, అత్తయ్య ప్లీజ్ మీరైనా సార్కి చెప్పండి, నాకు ఆయన ప్రేమ కావాలి, ఆయన ప్రేమకి ప్రతిరూపం ఆయన కడుపులో ఉన్న బేబీ కూడా కావాలి అంటూ మధుర గారిని పట్టుకుని ఏడ్చేస్తుంది. మధుర గారు, నేను వాడితో మాట్లాడతాను తల్లి, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఇలా ఏడవకూడదురా, ఇన్ని రోజులు వాడు క్షణం కూడా వదలకుండా నీ వెనకాలే తిరిగాడుగా, ఎలా వాడిని నీ దారిలో తెచ్చుకున్నావో ఇప్పుడు కూడా అలానే చెయ్యి, నువ్వంటే ప్రాణమే వాడికి, కాబట్టి నీకోసం ఏదైనా చేస్తాడు అంటారు. చిత్ర సంతోషంగా, నిజంగానా సార్ ఒప్పుకుంటారా అత్తయ్య అని అడుగుతుంది. మధుర గారు, ట్రై చెయ్యి, ఒప్పుకోకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం అంటారు. చిత్ర, అలాగే అత్తయ్య అని చిన్న స్మైల్ ఇచ్చి, మరేమో నాకు ఆకలిగా ఉంది అంటుంది బుజ్జిగా. మధుర గారు, ఎందుకు ఉండదు, ఇన్ని రోజులు వాడి కోసం ఏడుస్తూ ఆకలిని కూడా మర్చిపోయావు, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యేసరికి ఆకలి తెలిసొచ్చింది, అది కూడా లోపల ఉన్న బేబీ గురించి అని, సరే పద కిందకి వెళ్దాం, నీకేం కావాలో చెప్పు అది చేసి పెడతాను అని చిత్రని తీసుకుని కిందకు వస్తారు. మధుర గారు తన కోసం ఫుడ్ తీసుకురావడానికి వెళ్తే చిత్ర సోఫాలో కూర్చుని అన్వికకి కాల్ చేస్తుంది. అన్విక ఆఫీస్లో బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆద్విక్కి కాల్ చేస్తుంది. ఆద్విక్ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ చిత్ర, ఎలా ఉన్నావురా, ఏంటి ఈ మధ్య నువ్వు హితు అసలు అడ్రస్ లేరు, ఫ్యామిలీ గ్యాదరింగ్ కూడా రాలేదు అని అడుగుతాడు. చిత్ర, నేను బాగున్నాను బావగారు అని, సార్ నాతో సరిగా మాట్లాడటం లేదు, అందుకే నేను ఎక్కడికి రాలేదు సార్, సార్ నన్ను తీసుకెళ్ళలేదు అంటుంది. ఆద్విక్, అవునా, హితో నీతో మాట్లాడకుండా ఉన్నాడు అంటే ఏదో వింతే, అంత కోపం వచ్చే పని నా బుజ్జి తల్లి ఏం చేసిందంట అంటాడు నవ్వుతూ. చిత్ర, నేనేం చేయలే బావగారు, సార్ రీజన్ చెప్పకుండా ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉన్నారు, ఆ రీజన్ ఏంటో ఇప్పుడు తెలిసింది కదా, సార్ నాతో మంచిగా మాట్లాడేలా చేసుకుంటాలేండి, నేను ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేస్తుంటే అన్విక అక్క నా కాల్ లిఫ్ట్ చేయటం లేదు బావగారు అంటుంది అలుగుతూ. అన్వి ఏదో మీటింగ్ ఉంది అన్నది చిత్ర, అది అవ్వగానే తిరిగి కాల్ చేస్తుంది. ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్, మీ అక్క మాత్రమే చెప్తావా, నాకు చెప్పవా అంటాడు నవ్వుతూ. చిత్ర, అది నేను బుజ్జి బేబీకి అమ్మనవుతున్నాను బావగారు అంటుంది సిగ్గుపడుతూ. ఆద్విక్ హ్యాపీగా, నిజంగా నా చిత్ర, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్ రా, కంగ్రాట్స్ రా అంటాడు. చిత్ర, థ్యాంక్స్ బావగారు అని, అక్కకి మీరు చెప్పకండి నేనే చెప్తాను అంటుంది. ఆద్విక్, సరేరా హెల్త్ జాగ్రత్త అంటాడు. చిత్ర నవ్వుతూ, ఓకే బావగారు బాయ్ అని కాల్ పెట్టేసి వేదిక్ కాల్ చేస్తుంది. తను లిఫ్ట్ చేయకపోయేసరికి మన్వితకు కాల్ చేస్తుంది. తను కూడా లిఫ్ట్ చేయలేదని, ఏంటో అందరూ నా హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకుందామంటే ఎవరూ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదని ఏడు మొహం పెట్టుకుని ఉండగా మధుర గారు వచ్చి తనకి ప్లేట్ ఇస్తూ, ఎందుకురా అలా ఉన్నావు, వాడితో మనం మాట్లాడదామన్నా కదా అంటారు. నా హ్యాపీనెస్ అందరికీ చెప్దామంటే ఎవరూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య అంటుంది చిత్ర బొంగమూతి పెట్టి. మధుర గారు, బిజీగా ఉండుంటారు లేరా, లేకపోతే నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఎవరుంటారు చెప్పు అని అంటారు.
చిత్ర అంటుండగానే అన్విక నుండి కాల్ వస్తుంది. మధుర గారు చూసి చూడు అన్వి చేసింది అని అనగానే చిత్ర వెంటనే లిఫ్ట్ చేయగానే అన్విక సారీ చిత్ర మీటింగ్లో ఉన్నాను, ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు మా అంటుండగానే చిత్ర అక్క నీకు గుడ్ న్యూస్ చెప్పాలని చేశాను, నేను అమ్మని కాబోతున్నాను అని ఆనందంతో అరిచినట్లే చెప్పగానే అన్విక గట్టిగా అరుస్తూ నిజమా అంటుంది. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ చిత్ర నిజం అక్క, నాకు ఈరోజే తెలిసిందక్క అంటుంది. ఇంత మంచి న్యూస్ ఆ ఈడియట్ నాకు చెప్పనే లేదు, చెప్తా వాడి సంగతి అంటుంది అన్విక కోపంగా. చిత్ర అక్క ప్లీజ్ సార్ని ఏమీ అనకండి అంటుంటే మధుర గారు నవ్వి ఆకలి అన్నావుగా తింటూ మాట్లాడివే అని అక్కడి నుండి వెళ్తారు. అన్విక వాడిని ఏమైనా అనాలి అంటే చాలు ముందు నువ్వు వచ్చేస్తావు కదే అని నవ్వుతుంది. చిత్ర సార్ బిజీగా ఉన్నారక్క, అందుకే నాకు కూడా చెప్పలేదు ఇన్ని రోజులు, ఈరోజే చెప్పారు అంటుంది తింటూ. అన్విక మనసులో ఎంత బిజీగా ఉన్నా చిత్ర కడుపుతో ఉన్న విషయం వాడు చెప్పడం ఏంటి, చెప్పకపోవడం ఏంటి, చిత్ర కూడా చెకప్కి హాస్పిటల్కి వెళ్ళే ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. చిత్ర అక్క 60లో ఉన్నాడు, ఒకసారి తను చూడాలనిపిస్తుంది, సార్ని తీసుకెళ్ళమని అడుగుదామంటే సార్ నా మీద చాలా కోపంగా ఉన్నారంటుంది చిన్నగా. అన్విక వాడిని తీసుకుని నేనే ఇంటికి వస్తాలే చిత్ర, అవును హితుకి నీ మీద కోపం ఎందుకంట అంటుంది. చిత్ర అది నువ్వు వచ్చాక చెప్తాలే అక్క అంటుంది. అన్విక సరే నేను మీ బావ కుదిరితే ఈవినింగ్ వస్తాం, లేదంటే రేపు వస్తాం రా అంటుంది. మరి ఆరో అంటుంది చిత్ర. అన్విక వాడు కూడా మాతోనే వస్తాడులేరా అంటుంది నవ్వుతూ. చిత్ర బాయక్క అని కాల్ పెట్టేగానే అన్విక శివాంశకు కాల్ చేస్తుంది. శ్రీనికాంత్ తన మీద ఉన్న శివాంశని పక్క తోసి చాలా గ్యాప్ వచ్చింది కదా అని ఇలా నన్ను బిగించేస్తే ఎలా ఊపిరి ఆడటం లేదు అంటుంది చిరుకోపంగా. శివాంశు పాపుట్టాక మరింత అందంగా తయారయ్యో జాను, అందుకే అస్సలు వదలాలనిపించడం లేదంటాడు శ్రీనికాంత్ తన వైపు తిప్పుకుంటూ. ఇంతలో ఫోన్ మోగుతుంటే శ్రీనిక ఇప్పటికైతే చాలు కానీ వెళ్ళి కాల్ అటెండ్ చెయ్యి అంటుంది. శివాంశు ఫోన్ వంక పెట్టుకొని తప్పించుకుందామనా అని తనని పట్టుకోవడానికి చూస్తుంటే శ్రీనిక టక్కున బెడ్ మీద నుండి లేచి దొరికేస్తాను అనుకున్నావా శివ్ అంటుంది నవ్వుతూ. శ్రీనిక సైడ్లో పక్కన ఉన్న ఫోన్ తనకిస్తూ వదిన కాల్ చేస్తుంది చూడు అని శివాంశు ఫోన్ ఇచ్చి చీర కట్టుకుంటూ ఉంటుంది. శివాంశు కాల్ లిఫ్ట్ చేయగానే శివ్ నీకు తెలుసా హితుగడికి ఫాదర్గా ప్రమోషన్ వచ్చిందిరా అని గట్టిగా అరిచి చెప్తుంటే శివాంశు నవ్వి వాడికంటే ఎక్కువ ఆనందం నువ్వే ఉన్నావు కదా అన్వి అని శ్రీనికకి వినిపించేలా స్పీకర్ ఆన్ చేస్తాడు. అన్విక వాడికి కూడా ఎవరో ఒకరు పుడితే మనలానే మన పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారని అంటుంది నవ్వుతూ. శివాంశు అందుకేనేమో వాడి మధ్య ఏ గ్యాదరింగ్కి రాలేదు, ఇంత మంచి న్యూస్ చెప్తే అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసేవాళ్ళం కదా, కనీసం చెప్పను కూడా చెప్పలేదు వెధవా అంటాడు. అన్విక ఇప్పుడు కూడా వాడు చెప్పలేదు, చిత్ర కాల్ చేసి చెప్పింది. శివాంశు అవునా, తన హెల్త్ ఎలా ఉందంట అంటాడు. అన్విక తను బాగానే ఉందిరా, కాకపోతే హితు తన మీద కోపంగా ఉన్నాడంది, తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా వాడే చెప్పాడంట అంటుంది. శివాంశు ఓ చిత్రకి తెలుసుండదు, అందుకే వాడు చెప్పుంటాడులే అన్వి అని అంటాడు. అన్విక నాకేదో తేడా కొడుతుంది, వీడేదో మైండ్లో పెట్టుకుని ఉన్నాడని ఈరోజే తెలిసింది నాకు కూడా అంది, అంటే ముందు వాడు చెప్పలేదనేగా అని అంటుందో అనుమానంగా. శివాంశు ఒకసారి వెళ్ళి కలిస్తే సరి, వాడే చెప్తాడుగా వాడి మైండ్లో ఏముందో అని అంటాడు. అన్విక వెళ్ళాలి, ఇంత మంచి న్యూస్ తెలిసాక వాడితో గొడవ పడకుండా ఉంటే ఎలా అంటుంది. శివాంశు తన వైపే చూస్తున్న శ్రీనిక చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కుని కూర్చోబెట్టి మొదలు పెట్టావు మళ్ళీ, వాడిని ఈ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయనివ్వే అంటాడు. అన్విక నవ్వుతూ అదెలా కుదురుతుంది, ఇంత మంచి గుడ్ న్యూస్ వాడు మనతో షేర్ చేసుకోలేదు, అందుకే పనిష్మెంట్ ఉండాలిగా అంటుంది. శివాంశు నవ్వుతూ అయితే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు అన్నమాట అంటాడు. అన్విక ఇంకా లేదు ఇప్పుడు చెయ్యాలి అని నవ్వి రేపు అందరం కలిసే వెళ్దాం అయితే అంటుంది. శివాంశు ఓకే అన్వి అని చెప్పడం మర్చిపోయా, వేద్ వచ్చాడు అంటాడు. అన్విక ఓ గుడ్, సర్ప్రైజ్ ఇచ్చాడైతే, 2 months వరకు రాలేడన్నావు కదా శివ్ అంటుంది. శివాంశు డీటెయిల్స్ అడగలేదు, మార్నింగ్ వచ్చాడు, సో రెస్ట్ తీసుకొనివ్వలే అని నేను ఆఫీస్కి వచ్చేసాను అంటాడు.
అన్విక మా మరదలు ఎలా ఉంది అని అడుగుతుంది. శివాంశు ఎలా ఉంటుంది, నన్ను ఏడిపిస్తూ తను నవ్వుకుంటూ ఉంది అని అనగానే శ్రీనిక శివాంశుని కొట్టి అమ్మాయిలా అలుగుతూ నన్ను టెన్షన్ పెట్టి నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు అంటుంది. అన్విక నవ్వుతూ ఇద్దరూ ఆఫీస్లోనే ఉన్నారు అంటే ఏదో బిజీ పని మీదనే ఉన్నారు, అయితే సరేలే ఎంజాయ్ చేయండి అని కాల్ పెట్టేస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.